లోకంలో ఇప్పుడు చాలామంది యోగ సాధకులు ఆసనాలకే పరిమితమయ్యారు. కొంతమంది వారు ప్రాణాయామానికి పరిమితమయ్యారు. కొంతమంది ధ్యానానికి పరిమితమయ్యారు. కానీ వాళ్ళు యమనియమాలను పాటించడం లేదు. కానీ యమనియమాలు చాలా ముఖ్యమైనటువంటివి. యమములు, తర్వాత నియమములు, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి 8 అంగాలు యోగాన్ని పరిపుష్టం చేస్తాయి. యమములు 5: అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ 5 యమములు మనిషిని సామాజికుని చేస్తాయి. ఒక ప్రభుత్వం కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక కుటుంబం కానీ ఏది చేస్తే లోకానికి లాభం కలుగుతుందో, అందరికీ మేలు కలుగుతుందో అది యోగం కూడా చేస్తుంది అని పతంజలి యోగ దర్శనం ద్వారా నిరూపించాడు.